యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు తన కృపను బట్టి మనందరినీ కూడా గడిచిన 6 నెలలు ఆయన భద్రపరుచున్నాడు. ఈ యొక్క 7వ నెల జూలై మాసంలో దేవుడు మనల్ని ప్రవేశింపజేసినందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఈ నెల ఈ మొదటి దినం నుండి కీర్తన గ్రంథాన్ని ధ్యానం చేయనున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము మొదటి కీర్తన. ముందుగా ఈ కీర్తనలో మనం మొదటి 2 వచనాలు చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఆనంద మార్గము, ద వే టు జాయ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఈ మొదటి కీర్తన ఆనంద గీతంగా మనకు కనిపిస్తుంది. ఆనందించాలంటే మొదట మనం దుష్టుల ఆలోచన నుండి, పాపభరితమైనటువంటి జీవితం నుండి మరియు అహంకారం నుండి వైదొలగాలని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఈ రకమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు, లోక పద్ధతుల్లో మనం వెళ్తున్నప్పుడు అవి తాత్కాలికంగా మనకు విజయాన్ని అందించినట్లుగా అనిపించినప్పటికీ, తాత్కాలిక విజయానికి దారి తీసినప్పటికీ అవి మన సంతోషాన్ని హరించివేస్తాయి. మన జీవితాల్లో ఏ విధమైనటువంటి ఆనందం లేకుండా చేస్తూ ఉంటాయి. దేవుని వాక్యాన్ని ప్రేమించడము, దానిని ధ్యానించడము మరియు దానిని మన జీవిత ప్రమాణంగా చేసుకోవడం ద్వారా నిజమైన ఆనందాన్ని మనం పొందగలుగుతూ ఉంటాం. వాక్యంలో పాతుకుపోయినటువంటి జీవితము, వాక్యంలో పాతుకుపోయినటువంటి వారు నీటి ప్రవాహాల దగ్గర నాటబడినటువంటి పచ్చని చెట్ల వలె ఉంటారు. వారు సరైన మార్గాన్ని ఎంచుకుంటారు. దీనికి విరుద్ధంగా దుష్టులు గాలికి కొట్టుకొని పోయే పొట్టు వలె ఉంటారని ఈ కీర్తన మనకు తెలియజేస్తుంది. వారు వేళ్లతో సహా పెకిలించబడతారు మరియు తీర్పు దినాన నిలబడలేక నాశనం అవుతారనేది ఈ కీర్తనలో మనం చూడగలం. ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఎవరు అని మనం ఆలోచించినట్లయితే 6వ వచనంలో నీతిని అనుసరించి జీవించే వారిని దేవుడు గుర్తిస్తాడు, వారి జీవితాల్ని ఆయన గమనిస్తాడనేది లేఖనం తెలియజేస్తుంది. వాక్యాన్ని అనుసరిస్తూ నీతిగా జీవించడం అనేది ఇరుకైన మరియు ప్రమాదకరమైన మార్గంలో నడవడం వల్లే కఠినమైనది మరియు అసౌకర్యమైనదిగా ఉంటుంది. అయినప్పటికీ ఈ మార్గంలో నడిచినట్లయితే ఈ మార్గము చివరికి జీవనానికి దారితీస్తుంది, మనల్ని ఆనందంలో నడిపిస్తుంది అనేది మనం వాక్యంలో చూడగలం. ఆ మార్గము చివరిలో మనం పడినటువంటి బాధలన్నిటికీ మనం ఎంతైతే ఇబ్బందిగా మరి బాధగా అనుభవించి ఉంటున్నామో దాని అంతటికి తగినంత దానికంటే ఎక్కువగా ప్రశంసించబడతాం. దేవుడు మనల్ని బహుమానంతో ఆయన చక్కటి గుర్తింపు మనకు అందిస్తాడు, మనకు ప్రతిఫలం దయచేస్తాడని లేఖనంలో మనం చూడగలం. ఇందులో మనం నేర్చుకోదగిన పాఠాన్ని మనం గమనించినట్లయితే 2-3 వచనాల్లో అనుదినము దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించాలని లేఖనం తెలియజేస్తుంది. ధ్యానించడం అంటే దేవుని మాటలు మనం వినటం, అంటే జాగ్రత్తగా మరియు స్థిరంగా దేవుని మాటలు ఆలకించడం. అలా వినడము నిరంతరము సంభాషణకు దారితీస్తుంది. దేవునితో మనం మాట్లాడగలుగుతూ ఉంటాం. సంభాషణ ద్వారా వచ్చే మార్పే నిజమైనటువంటి శ్రేయస్సు, నిజమైనటువంటి క్షేమాన్ని మనకు అందిస్తుంది. శ్రేయస్సు అనగా మన యొక్క కోరికలు నెరవేర్చుకోవడం కాదు, కానీ అన్ని విషయాలు దేవుని దృష్టితో చూడడానికి మనకు వీలు కల్పించే ఒక ఆధ్యాత్మికమైన వివేచన. మన జీవితాలు దేవునిలో పాతుకుపోయినటువంటి జీవితాలుగా ఉన్నట్లయితే బయట నుండి మనకు ఎన్ని తొందరలు వచ్చినప్పటికీ మనము స్థిరంగా నిలబడగలుగుతూ ఉంటాం. దుష్టులు ఆ విధంగా ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారని ఈ కీర్తన మనకు వివరిస్తుంది. కాబట్టి మన అనుదిన జీవితంలో ఆనందంగా, సంతోషభరితంగా మనం ముందుకు కొనసాగాలి అని అంటే దేవుని యొక్క మార్గాల్లో మనం స్థిరంగా నడవాలి అనేది దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని సంతోషంగా, ఆనందంగా ధ్యానించినటువంటి దేవుని మాటల్ని మన జీవితాలు అన్వయించుకొని ఆ ప్రకారంగా నడిచినట్లయితే మనము చేయనిదంతా కూడా దేవుడు సఫలపరుస్తాడు.
కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకుండా దేవుని మార్గంలో దేవుడు చూపించేటువంటి ఆలోచనను బట్టి మన జీవితాలు స్థిరపరచుకోవాలనేది ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కాబట్టి ప్రతిరోజు కూడా మనం విశాలమైన మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నామా, లేదా కష్టమైనా సరే దేవుని యొక్క మార్గంలో జీవించడానికి ఇష్టపడుతున్నామా అనేది పరీక్షించుకోవాలి. దేవుని మార్గంలో నడిచే వారిని దేవుడు ఆయన గుర్తిస్తాడు, వారికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఆయన దయచేస్తాడనేది ఈ కీర్తన వివరిస్తుంది. కాబట్టి మన జీవితంలో ఒక బలమైనటువంటి నాటుకుపోయినటువంటి వృక్షం వలె ఉండాలి, కానీ గాలికి కొట్టుకొని పోయేటువంటి పొట్టులా ఉండకూడదు అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన విశ్వాసంతో దేవుని యందలి వాక్యాన్ని ధ్యానిస్తూ మనం స్థిరంగా నిలబడుతూ మన జీవితాన్ని ముందుకు ఆనందంతో కొనసాగించుకోవాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా గుర్తు చేస్తున్నాడు. ఆ విధంగా నడిచేటువంటి కృప, జీవించేటువంటి కృప దేవుడు మనకు దయచేయనట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా నీతిలోనూ ఆనందంలోనూ మేము ఇంకా ఎదిగేలాగా మాకు సహాయం చేయండి. మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించి బలపరచుమని యేసు ప్రభు పేరట అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతుంటున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.